వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు న్యూస్ 360. నేను జమీమా. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ఏపీలో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏరి కోరి ఎంపిక చేసుకున్న సీట్ అది. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంతకీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది? గెలుపు కోసం పవన్ ఏం పనులు చేస్తున్నారు? పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా అయినా గెలిచి తన మీద కొన్నేళ్లుగా వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో తాను గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే స్వరం కూడా మార్చారు. తనను గెలిపించాలని ఎప్పుడూ అడగలేదని, ఈసారి ఎలా అయినా గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని ప్రజలను వేడుకుంటున్నారు ఆయన. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్ ఈసారి అలా కాదు, పిఠాపురంలో అనేక సర్వేలు చేయించిన తర్వాతే అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇక పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా మకం వేశారు. తమ్ముడు గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కొత్త ఇంట్లోనే మకం వేసిన నాగబాబు అక్కడి నుంచి సోదరుడి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నట్లుగా జన సైనికుల టాక్ నడుస్తోంది. మరోవైపు జబర్దస్త్ టీం నుండి కూడా కొంతమందిని రప్పించి వారితో డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తున్నారట. పార్టీ లీడర్స్, టీడీపీ, బీజేపీ నేతలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు ఏకంగా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా గొల్లప్రోల్లో నిర్వహించిన రోడ్ షోలో పవన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలను అభ్యర్థించారు. పవన్ ని ఎమ్మెల్యే చేయండి, పిఠాపురానికి ఆయన అభివృద్ధి ఏంటో చూపిస్తారు అని వేడుకుంటున్నారు. ఇక ఇవన్నీ అంశాలను పక్కన పెడితే వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రూపొందిస్తూ పిఠాపురంలో పవన్ విజయమే లక్ష్యంగా నాగబాబు పనిచేస్తున్నారు. వైసీపీ కూడా పిఠాపురాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకొని పనిచేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత ఇప్పటికే 2 సార్లు పిఠాపురం మొత్తం తిరిగేశారు. ఆమె స్థానికంగా ఉంటారు కాబట్టి అది ఆమెకు అడ్వాంటేజ్గా ఉంటోందని కూడా అనుకోవచ్చు. అందుబాటులో మహిళ, ఇక గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, మరోవైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమెకు అండగా నిలిచారు. ఇవన్నీ వంగా గీతకు ప్లస్ పాయింట్స్గా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఉన్న ఓటర్ల సంఖ్య 2,30,000 గణాంకాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో 83% పైగా పోల్ కాగా ఈసారి పోటాపోటీ ఉంది కాబట్టి పోలింగ్ శాతం సుమారు 90కి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు స్థానిక ప్రజలు. నియోజకవర్గంలో ఉన్న కాపు ఓట్లు 90,000 దాకా ఉన్నాయంటున్నారు. అయితే వంగా గీత, పవన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ ఓట్లు చేరి సగం చీల్చుకున్న మిగిలిన ఓట్లు మాత్రం చాలా కీలకంగా అవుతాయని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, చేనేత సామాజిక వర్గం, శెట్టి, బలిజ ఓట్లు తమకే పడతాయంటూ వైసీపీ తమ లెక్కలు తాము వేసుకుంటున్నాయి. అదేవిధంగా జనసేన కూడా ఆ ఓట్లు కూడా తమకే పడతాయని భావిస్తున్నాయి. మొత్తానికి చూస్తే పిఠాపురంలో టైట్ పొజిషన్ ఉందనే చెబుతున్నారు స్థానికులు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత కీలకంగా మనకు సమాచారాన్ని అందించడానికి మనతో పాటు ఇద్దరు గెస్టులు అయితే సిద్ధంగా ఉన్నారు. రాయపాటి అరుణ గారు, జేఎస్పీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వేణుగోపాల్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వీరిద్దరు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అది చాలా టఫ్ ఫైట్గా నడుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మేడం. మీ పేరు మేడం? నా పేరు జమీమా అండి. ఏం మేడం? జమీనానా? జమీమా అండి. జమీమా. ఎస్ సార్. జమీమా గారు మీకు, అదేవిధంగా జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారికి, 360 టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పీఠాపురంలో ఏదైతే అభ్యర్థిని పెట్టడం జరిగిందో, ఆమె గతంలో కూడా అక్కడ ఎంపీగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పీఠాపురం నుంచి ఈరోజు వంగా గీతా గారిని ఈరోజు అత్యధికంగా మెజారిటీతో అక్కడ ఆ ప్రాంత ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ నమ్మకంతోనే పెట్టడం జరిగింది. అదే ఆ పిఠాపురమే కాదు, 175 నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందుల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అదేవిధంగా బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు దాదాపు 2,50,000 కోట్లు ఈరోజు డీబీటీ ద్వారా, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంక్షేమం ద్వారా కానీ, అదేవిధంగా వారికి వివిధ రకాల్లో రూపాయల అమౌంట్లు కానీ ఇవ్వడం జరిగింది. మేము చెప్పడం ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఏదైతే నవరత్నాలు అనౌన్స్ చేశారో, అదే కాకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా ఇది అవసరము అనుకున్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ అయినా సరే, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ పాటు 2,36,000 మందిని సచివాలయ ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా వాలంటీర్ని, రాష్ట్రం మొత్తం 2,60,000 మంది వాలంటీర్ని ప్రతి గ్రామంలోనూ, ఏదైతే కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఉందో ప్రతి ప్రాంతంలోనూ ప్రతి 2,000 కుటుంబాలకు ఒక సచివాలయము, ఒక ఆర్బీకే సెంటర్లు, అదేవిధంగా ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళు, ఇట్లా 2,000 కుటుంబాలకి దగ్గరగా ఉండే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ పోవడము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా, విద్య ద్వారా ప్రాధాన్యత కల్పించడం, దాదాపు 75,000 కోట్లు 5 సంవత్సరాల్లో విద్యకే ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి దాన్ని అణువు పరిశీలిస్తూ ఏదైతే పేదవాడికి అండగా ఉండాలి. సార్, వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు చెప్తున్నవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అది ప్రజలందరికీ తెలుసు, మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు పిఠాపురం సంగతి గురించి కనుక మనం మాట్లాడితే టఫ్ ఫైట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం ప్రజలు చాలా స్మార్ట్ అని చెప్తూ ఉంటారు. రాజకీయ గణాంకాలు, వారు వేసుకున్నటువంటి అంచనాలకు మించి ప్రజల తీర్పు ఉండబోతోంది. దీనికి సంబంధించిన అంశం మీద మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ఈరోజు అది చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాన్ని కూడా చిన్నచూపు చేయలేదు. ప్రతి నియోజకవర్గానికి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఈరోజు పులివెందులకు ఏ విధంగా ఉందో అదే అభివృద్ధి చేశాడో, పులివెందులకి ప్రజలకు ఏ విధంగా సంక్షేమం ఇచ్చాడో, అదేవిధంగా 175 నియోజకవర్గాలు ఆయన ఏదైతే పరిశీలిస్తూ ప్రతి నియోజకవర్గాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈరోజు 175 నియోజకవర్గాలు అభ్యర్థులు పెట్టడంలో కూడా అదే చేశాడు. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం కానీ అక్కడ ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళకి సీట్ ఇవ్వడము, లేదా ఎస్టీ నియోజకవర్గం అయితే వాళ్ళకి ఏదైతే జనరల్ సీట్లో కూడా ఏ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా ఆ సామాజిక వర్గానికి ఇస్తూ అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని కూడా పక్కడం జరిగింది. ఈరోజు ఏ కులం సంబంధించిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు పీఠాపురం గురించి దాదాపు 80,000 మంది, 90,000 మంది కాపు సామాజిక వర్గం ఉన్నారంటున్నారు. ఈరోజు కాపు సామాజిక వర్గానికి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రజలకు సంక్షేమంలో కానీ, అభివృద్ధి కానీ ఎక్కడ కానీ చిన్నచూపు చూడలేదు. ఈరోజు 5 సంవత్సరాలుగా మేము చెప్తున్నది అదే. మేము మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడంలో జగన్మోహన్ రెడ్డి గారు, మేము దాదాపు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ
దాదాపు నెరవేర్చాము. అదేవిధంగా సంక్షేమం కూడా ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 87% అర్హులకు మేము సంక్షేమం ఇచ్చామని చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో పిఠాపురం అయితేనేమో లేదా ఇంకో నియోజకవర్గం అయితేనో కుప్పం నియోజకవర్గానికి కూడా దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు మంచి అంశాలే చెప్పారు. ఇప్పుడు మనం రాయపాటి అరుణ గారిని తీసుకుందాం. రాయపాటి అరుణ గారు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు వై నాట్ 175 వైసీపీ అని చెప్పి. దాంట్లో ఒకటి మనకి పిఠాపురం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలే ప్రజల తీర్పును వెలువరిస్తాయని చెప్పి కాన్ఫిడెన్స్తో ఆయన చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఛానల్లోని పెద్దలకి అలాగే 360 న్యూస్ వీక్షకులకి మీకు నమస్కారం మేడం. నేను మోకాలకి మందు గురించి అడిగితే బోడిగుండుకు రాసే తైలం గురించి నేను మాట్లాడను. పిఠాపురం కాన్స్టిట్యున్సీ గురించి మాత్రమే మాట్లాడతాను. పిఠాపురం గురించి వస్తే జనసేన పార్టీ నుంచి అలాగే ఎన్డీఏ కూటమి తరపు నుంచి నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆపోనెంట్ గా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అటువంటి వంగా గీత గారు, ఇంకెవరో కొన్ని సొంత అభ్యర్థి పార్టీలు ఏవో నిలబడ్డారు జగన్ గారి పవర్ల కింద, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ప్రధానంగా పోటీ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి కనుక వస్తే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే ఒక పార్టీకి అధ్యక్షులు, ఆ పార్టీ నడుపుతుంది ఆయనే, స్థాపించింది ఆయనే. వంగా గీత గారికి ఈ ఫెసిలిటీ లేదు. రేపొద్దున పార్టీ గనక ప్రజల్లో ఆదరణ పొందితే, ఈ టర్మ్ కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలోకి వెళ్ళి పార్టీ గనక ఆదరణ పొందితే రాబోయే రోజుల్లో సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. వంగా గీత గారికి ఆ ఛాన్స్ లేదు. ఫస్ట్ది. రెండోది, రాజకీయాల్లో గెలుపులకి ఓటములకి సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను కాపాడడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను పార్టీ పెట్టానని నిలబడ్డప్పుడు, ప్రజలు ఒకళ్ళు గెలిపిస్తే అధికార పదవులు ఉన్నప్పుడు ఆ పదవుల ద్వారా మేము ఏం చేశాము అని చెప్పుకోవడానికి వంగా గీత గారి దగ్గర చెప్పుకోవడానికి ఆ నియోజకవర్గానికి ఏమీ లేదు. పిఠాపురం విషయానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ పిఠాపురం, రాష్ట్ర వ్యాప్తంగా నేను గెలిచినా గెలవకపోయినా నేను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఒక పార్టీని భుజాన జెండా మోస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశానని నేను చెప్పుకోవాల్సి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా మరణించినటువంటి 3,000 మంది రైతుల కుటుంబాలను ఆదుకున్నాను. రేపొద్దున పిఠాపురంలో అట్లాంటి పరిస్థితి ఏది రాకుండా నా సొంత డబ్బులు పెట్టైనా సరే ఇక్కడ రైతుల మరణాలను ఆపగలననే ధైర్యాన్ని, భరోసాని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కార్మికుల కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక ఆపేసినప్పుడు జీవనోపాధి లేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కొన్ని కుటుంబాలు మేస్త్రుల పదవి నుంచి అడుక్కునే స్థాయికి వస్తే వాళ్ళ కోసం నువ్వేం చేశావు అని అడిగితే పిఠాపురంలో గీత గారి దగ్గర ఆన్సర్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ చేసి ప్రభుత్వాన్ని పరిగెట్టించి ఇసుక పాలసీని తొందరగా పూర్తి చేసేలాగా చేశానని చెప్పేసి గర్వంగా చెప్పగలడు. అక్కడున్న భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇవ్వగలడు. ఫస్ట్ ఇక ఈ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా నేనున్నాను, దానికి నేను చేసినవే ఎగ్జాంపుల్ అని చెప్పేసి హామీ ఇవ్వగలడు. అలాగే నేతన్నల విషయానికి వస్తే, ఇప్పటి వరకు కరెంటు మగ్గాలు ఇస్తామని చెప్పేసి, లేదంటే వాళ్ళకి కరెంటుకి ఇన్ని యూనిట్లు ఫ్రీ ఛార్జ్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి హామీ ఇప్పటి వరకు నెరవేర్చకుండా, అలాగే కరెంటు ఛార్జెస్ కూడా పెంచి కేవలం నేతన్న హస్తం అని చెప్పేసి ఒక 10,000 సంవత్సరాల వాళ్ళ చేతుల్లో పెట్టి ఎన్నో నేత మగ్గాలు మూతపడేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అరుణ గారు ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారిని అడుగుదాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అరుణ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో ప్రజలే చూస్తున్నారు. అన్ని రేట్లు పెంచేశారు. తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెడితే ప్రజల్ని చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురి చేశారని చెప్పి అరుణ గారు అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ, లేదంటే యువతకి వచ్చినటువంటి నిరుద్యోగ విషయాలు, ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా మా పార్టీయే మళ్ళీ ఫామ్లోకి వస్తుంది, మా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆమె కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జమీనా గారు, ఈరోజు మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే, పీఠాపురమే కాదు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు మేము గెలుస్తాము, ఎందుకు గెలుస్తాము అనేది కూడా మేము చెప్పాము. వీళ్ళు ఎందుకు గెలుస్తారో చెప్పలేదు. ఈరోజు 2014లో ఇదే కూటమి ఉన్నింది. మరి ఈ కూటమి ఇచ్చిన హామీలు ఏమైనాయి? మేము అడిగేది కదా, పవన్ కళ్యాణ్ అడిగాడు కదా చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు ఏదైతే నిరుద్యోగులు న్యాయం చేస్తామని నీ కొడుకు తప్ప ఎవరికి న్యాయం చేయలేదని పవన్ కళ్యాణ్ అడిగాడు కదా. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి ఆ రోజు 2014లో రాష్ట్రం మొత్తం తిరిగి హామీలు ఇచ్చారు కదా. హోదా గురించి ఇచ్చారు, అదేవిధంగా కేంద్రంలో కొన్ని హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. రాష్ట్రంలో కొన్ని హామీలు ఇచ్చారు, అది మళ్ళీ ఆ హామీలు ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, మద్యంలో ఇసుకలో అవినీతి జరిగేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇకపోయినా చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చాడు. 2019లో ఏ విధంగా విమర్శించాడు? మరి మీ కూటమి మీరు 2014లో రాష్ట్ర ప్రజలు వేసిన ఓటుకి మీరు విమర్శించుకోవడం జవాబు చెప్పేది రాష్ట్ర ప్రజలకి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదా? మరి ఏం మాట పైన మీరున్నారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు దింపుండాలి. నీకు దమ్ముంటే, నీకు దమ్ము లేక ఊరికే బయట వచ్చి విమర్శించుకుంటూ
ఒక నటన చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు తాకనేనని చెప్పి నువ్వు అసెంబ్లీ గేటు తాకలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ తాకనేనన్నావు. నీకేమొచ్చింది? డిపాజిట్లు రాలా. ఆయన ఏమో ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నీకన్నా చిన్న వయసు వ్యక్తి ఆయన ఒక మాట చెప్పితే ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన మాట చెప్పితే ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూర్చుంటారా, లేయంటే లేచు. ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒక ఇది ఉంది. విమర్శించావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నావు? చంద్రబాబు నాయుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మనం అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు, ఇప్పుడు మనం వినాలండి. చెప్పండి. చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఏమన్నావు? విమర్శించావు. మళ్ళీ 2019 విమర్శించావు, 2024 ముందు విమర్శించావు. చంద్రబాబు నాయుడు అనుకుంటా పోవాలన్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడిద్దాము. ఆయన మాట్లాడిన నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలండి. క్వశ్చన్ చేద్దాం, ఆన్సర్ పూర్తి కాకపోతే మళ్ళీ మీరు మధ్యలో చూస్తే ఎట్లా? 2 నిమిషాలు టైం ఇవ్వాలి. ఒక్కొక్క బిస్కెట్ లేదు. వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడిద్దాం. అరుణ గారు, ఏం చేసామో, మేము ఏం చెప్తున్నామో ప్రజలకి, మా అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి, మేమైతే సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం. మీరేమి 2014 నుంచి 2019 ఈ కూటమికి అవకాశం ఇచ్చారు కదా, మరి రాష్ట్రం ప్రజల్ని ఎందుకు మోసం చేశారు? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు తన్నుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? ఓకే అరుణ గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం ఏది కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా ప్రభుత్వం ఎంతో చేసింది. ఖచ్చితంగా మా ప్రభుత్వమే మళ్ళీ హయాంలోకి వస్తుంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు వైజాగ్లో ఒకసారి పోటీ చేశారు, తర్వాత భీమవరంలో పోటీ చేశారు. ఆయనకి ఓటమి అనేది కొత్త ఏమీ కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఓటమి రుచి చూసే అవకాశం ఉందని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. మేడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క వ్యక్తిని చూసి, ఒక ముఖ్యమంత్రి, అతని పరివారము మొత్తము కూడా భయపడుతున్నారు అంటే అర్థం అతను ఎంత బలవంతుడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీట్లో పడింది. చెప్పండి అరుణ గారు. మ్యూట్ పడిందండి, ఒకసారి అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. అరుణ గారు, మీ వాయిస్ నాట్ ఆడిబుల్. నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? కంటిన్యూ అండి, వినిపిస్తుంది, చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా? మాకు క్లియర్ గా ఉందండి, ఒకసారి మీరు చెప్పండి. ఓకేనండి, చెప్పండి. ఓకే, ఇప్పుడు పిఠాపురం విషయానికి వచ్చి మాట్లాడుకుంటే, గతంలో గెలుపులు ఓటముల గురించి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఈ 5 ఏళ్ల పాలన అంటే ముసుగులో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు సూర్యుడు ఐపాక్ టీం నమ్మిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేశారు 2019లో. నిజంగానే వీరుడు సూర్యుడు ఆ వీరత్వాన్ని, శూరత్వాన్ని రాష్ట్ర పరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తాడని చెప్పేసి నమ్మి అతను కోట్లేశారు. ఈ 5 ఏళ్లలో అతని వీరత్వం, శూరత్వం కేవలం ఐపాక్ ఎలివేషన్లు వేసుకోవడానికి తప్ప పాలనలో పరమ అసమర్థుడు అన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు అతను కనీసం గెలుస్తాను అన్న నమ్మకం లేక రాళ్ల దాళ్లు చేయించుకొని ముక్కు మొహం తెలియని పసిబిడ్డల్ని, వడ్డెర కులానికి సంబంధించిన పసిబిడ్డలను బలి చేశారు. ఒక కోడికత్తి సీన్ ఎలా బలి చేశారో అలాగే ఆ వడ్డెర పసిబిడ్డలను బలి చేశారు. వాళ్ళ రాళ్ల దాళ్లు వీడే చేయించుకుని. అట్లాంటి ఐపాక్ స్ట్రాటజీలు నిజంగానే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్న భావన వీళ్ళకి గనక, నమ్మకం గనక వీళ్ళకి ఉండుంటే ఇట్లాంటి ఐపాక్ స్ట్రాటజీలు మళ్ళీ చేసుకునే అవసరం వీళ్ళకి వచ్చి ఉండేది కాదు. అలాగే ఇప్పటికి కూడా స్టిల్ యాజ్ ఆన్ డేట్ కూడా ఏ అభ్యర్థికి పర్మనెంట్ ఇక్కడ నువ్వే పోటీ చేస్తుంది, బీఫామ్ ఇది నీకే కన్ఫామ్ అని చెప్పేసి ఈ రోజు కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు బీఫామ్లు ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము. ఇప్పటి వరకు సగం మంది మాత్రం నామినేషన్ చేశారు. మిగతా వాళ్ళంతా అయోమయం అగమ్య గోచరం అన్న పరిస్థితిలో ఉంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదు ఎక్కడ కొన్ని చోట్ల. గెలుస్తామా, గెలవమా, ఉందామా, వెళదామా, లేదా టికెట్ వదిలేసి పార్టీలో ఉందామా, లేదా అసలు పార్టీ వదిలేసి పక్క పార్టీకి వెళ్దామన్న డైలమాలో వీళ్ళ పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఈ రోజు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే విస్మరించారో వాటన్నింటి గురించి ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే, బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో
ఏసీ బస్సుల్లో తిరుగుతూ జనాలు లేకుండా వాళ్ళు క్రియేట్ చేసుకుని ఎక్కడి నుంచి తెచ్చుకున్న జనాలు మాత్రమే మధ్యలో పెట్టి ఆ జనం మధ్యలో ఉండాలని బస్సుల్లో వెళ్తూ బాధితుల దగ్గరకు వచ్చి కనీసం హామీలు కూడా ఇవ్వలేని, వాళ్ళ బాధలు కూడా వినలేని పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేశామని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరికి ఏ హామీలు ఇచ్చారో మీకన్నా గుర్తుందా? డిఎస్సి గురించి అడిగారు, ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఇప్పుడు పూర్తయిందా అది? సిపిఎస్ గురించి అడిగారు, ఆ రోజు మీరు హామీ ఇచ్చారు, ఇప్పుడు పూర్తయిందా అది? రోడ్ల విషయం పూర్తయిందా? పోలవరం విషయం పూర్తయిందా? మద్య నిషేధం పూర్తయిందా? రాజధాని పూర్తయిందా? రైల్వే జోన్ పూర్తయిందా? జిల్లాకు ఒక విమానాశ్రయం పూర్తయిందా? ఏ పని కూడా పూర్తవ్వలేదు. కనీసం కొన్ని మొదలు కూడా పెట్టలేదు. కొన్ని పునాది రాళ్ళని వేశారు, శంకుస్థాపన రాళ్ళు వేశారు, పునాది రాళ్ళు కాదు. అసలు కొన్నిటికి శంకుస్థాపన రాళ్ళు కూడా వేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో నెలకొని ఉంది ఇప్పటిదాకా. కాబట్టి అతనికి ఇప్పటికీ కూడా గెలుపు మీద ఎలాంటి నమ్మకం లేకే ఈ రోజు కూడా ప్రసంగాల్లో తను చేశాను అని చెప్పుకునే దానికన్నా కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క వ్యక్తి జీవితాల గురించి విమర్శించడమే 5 ఏళ్లుగా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నిన్న కూడా ఎంత దిగజారిన మాటలు మాట్లాడారంటే కాకినాడ వేదికగా కూడా వ్యక్తిగత విషయాలకు వెళ్లి మళ్ళీ అదే ప్రసంగాలు, జనాలతో అదే తిట్లు, ఆఖరికి ఈయన ప్రసంగాలతో విసిగిపోయి. తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారిని అడుగుదాము. చూడండి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు అరుణ గారు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నట్లయితే చాలా విషయాల్లో చాలా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి శంకుస్థాపన రాళ్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇవన్నిటిని చూసుకున్నట్లయితే ఇన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయలేదు సరికదా వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మనిషిని నమ్మి మళ్ళీ ఓట్లు ఎలా వేస్తారు అని చెప్పి అరుణ గారు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పుడు దీని మీద మీరేమంటారు? అరుణ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి పవన్ కళ్యాణ్కి పొత్తులతో పోయాడు. ఇప్పుడు బీజేపీతో కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మాట్లాడేట్టుగా ఉంది. ఇంకోసేపోతే భయపడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సభలకు పోతారు, నా సభ నాకు మాత్రం ఓటేయరని అడిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. భారీ బహిరంగ సభలో నా ఓట్లకు వస్తారు, నన్ను సీఎం అని వస్తారు, నన్ను నమ్మి మీరు ఓటేయరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని చెప్పలేదా? మీరు కార్యకర్తలు నాకు కనీసం డిపాజిట్లు రాలేదు, మీ వల్ల పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పోవాల్సిందే, నేను వాళ్ళ కార్యకర్తలు ఎంత వ్యతిరేకించినా, ఈ రోజు పోతుల మహేష్ లాంటి వ్యక్తులు ఎంతో మంది విమర్శించినా, ఎంతో మంది వ్యతిరేకించినా మనకు పొత్తులతో వద్దు, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనే సత్తా ఉందంటే భయపడి కార్యకర్తల్ని పక్కన పెట్టేసి ఈ రోజు చంద్రబాబు నాయుడికి తోపుకుంటా ఆయన బిస్కెట్ కోసం భయపడిపోయింది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. వీళ్ళు కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎందుకు మనకు బీజేపీతో 0.85% లేని వాళ్ళకి 10 సీట్లు ఇవ్వడం ఏంది? మనకు సిగ్గులేదా? అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడికి ఏంది ఎన్ని సీట్లు 144 సీట్లు ఇవ్వడం ఏంది? మనం లేకపోతే అధికారం ఏ విధంగా చేయగలుగుతాడు అంటే భయపడి కార్యకర్తల మాటలు కూడా విస్మరించి ఈ రోజు పోయి పొత్తులతో పెట్టుకుని ఏదైతే బిస్కెట్ ఏదైతే తోపుకుంటే చంద్రబాబు నాయుడు వెనకముట్టి వెళ్ళాలా అడిగిన ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏ విధంగా తోపుకుంటా వెళ్ళాడు? మళ్ళీ మేం భయపడ్డం ఏంటి? మీకు భయం అనేది లేకుండా ఉంటే, మీకు ధైర్యం అనేది ఉంటే మీరు ఎదుర్కోవాలి సింగల్ జగన్మోహన్ రెడ్డి గారిని. దాన్ని పక్కన వచ్చి మేము భయపడుతున్నాం అంటున్నా. భయపడుతున్నారా? ఇప్పుడు అరుణ గారు మనం చూస్తున్నట్లయితే పోలవరం గురించి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినింది. ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది ఎవరి ప్రభుత్వం దెబ్బతినింది? వరద వస్తే అది కొట్టుకోబోయింది. ఆ విధంగా ప్రాజెక్ట్ కట్టడం వల్ల అది దెబ్బతినింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేంత వరకు దాన్ని కట్టకూడదని ఎవరు అడిగినారు? ఏదైతే నిర్వాసులకు డబ్బులు ఇవ్వకుండా 3 సంవత్సరాలుగా వాళ్ళ అకౌంట్లు ఇస్తే 15,000 అకౌంట్లు, దానికి అకౌంట్ డబ్బు ఇవ్వకుండా పోయింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళతో పొత్తులతో వస్తున్నారు. మమ్మల్ని మాట్లాడతారే, రోడ్ల గురించి మాట్లాడితే రోడ్ల గురించి చెప్తాం. దేని గురించి అయినా టైం ఇవ్వండి. చర్చకు రావాలంటే మీరు క్వశ్చన్ అడిగి ఈజీ, ఆన్సర్ చెప్పాలంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. అవును వేణుగోపాల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాము. అరుణ గారు, ఇప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే సింహం సింగిల్ గా వస్తుంది, వీళ్ళు భయపడే వాళ్ళు మాత్రమే కూటమి పొత్తులతో ముందుకెళ్తారు, మాకైతే అంత అవసరం లేదు, మేము చేసే పనులు లేదంటే మేము చేసినటువంటి కార్యక్రమాలే మా గెలుపుకి సహకారం చేస్తాయని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఊరు మీద పడి దాడి చేసే ఉన్మాది కూడా సింగిల్ గానే వస్తాడండి. ఎదుర్కోవడానికి వెళ్లే జనం సామాన్యులు గుంపులుగానే వెళ్తారు. అలాగే రాత్రులు ఇళ్లలో పడే దొంగడు కూడా సింగిల్ గానే వస్తాడండి. అందుకని ఈయన సింగిల్ గా వచ్చాడా గుంపుగా వచ్చాడా రాష్ట్ర ప్రజలకు ఎవరికి అవసరం లేదు. నువ్వు సింగిల్ గా వచ్చినా గుంపుగా వచ్చినా
సింగల్ గా వస్తాడా? అయితే ఒక కుస్తీ రింగ్ లో నిలబడి నేను బలవంతుడిని రెండు చూసుకుందాం అని చెప్పేసి ఇట్లా కొట్టుకుని కుస్తీ రెజ్లింగ్ పోటీలకు పిలవమని చెప్పండి తప్ప రాష్ట్ర ఖజానాని ఇబ్బంది పెట్టేలాగా, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఈయన పరిపాలన ఉంది కాబట్టి ఈయన సింగిల్ గా వచ్చినా, గుంపుగా వచ్చినా, పోనీ ఈయన ఎవరు తను గుంపు అవుదాం అనుకున్నా సరే ఎవరు ఈయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తోటి, నాయకత్వం తోటి ఎవరైనా పొత్తులోకి వెళతారు తప్ప వన్స్ కుర్చీ దిగాడు అంటే ఎక్కడ ఉంటాడో ఎప్పుడు బయటకు వస్తాడో కూడా తెలియని వ్యక్తితోటి పొత్తులోకి వెళ్ళడానికి ఈవెన్ కేఏ పాల్ గారు కూడా సిద్ధంగా లేరు. ఆ విషయం గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఈ వైసీపీ వాళ్ళు ఊరికి మేము సింగిల్ గా వస్తున్నాం అనే బదులు మీరు సింగిల్ గా తప్ప మీతో మింగిల్ అవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పార్టీలు కూడా సిద్ధంగా లేవు మీతో మింగిల్ అవ్వడానికి. పోయినప్పటికీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మాతో ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ ఉంది. మాతో పాటు ఇన్నాళ్ళు వీళ్ళు రాష్ట్రంలో అమలు పరిచిన ప్రతి పథకము కూడా ఏదైతే అమ్మఒడి అని చెప్పి పెట్టారో, సర్వశిక్ష అభియాన్, నాడు నేడు ప్రోగ్రామ్ కు సంబంధించి, అలాగే ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు అని చెప్పేసి పెట్టుకున్నాయన్ని కూడా, గృహకల్ప యోజన, వీటికి సంబంధించి ఎన్నో నేతలకు సంబంధించినవి, బీసీలకు సంబంధించి ఈ అంశాలన్నీ కూడా ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అమలు చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి పేరు మార్చి, స్టిక్కర్ మార్చి, రంగు మార్చి వీళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. వీళ్ళు సొంతంగా ఏమి ఉద్ధరించలేదు. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, అలాగే అరుణ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు ఈ చర్చలో పాల్గొనడానికి ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ నాయకుడు రెండోసారి గెలవలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఓటర్లు ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు అనేది అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడ గెలుపు అనేది అంత సులువు కాదని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు లెక్కలు, సమీకరణాలు మారుతూనే ఉంటాయి. ఇక పిఠాపురంపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఇందుకోసం ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ప్రతి వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మధ్య వార్ మామూలుగా ఉండదంటున్నారు స్థానికమైన ప్రజలు. ఇది ఇవాల్టి పిఠాపురంకి సంబంధించిన డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.